బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య సాగుతున్న దాడులపై సిపిఐ సీనియర్ నేత చాడా వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు నశించి బూతులు తిట్టుకోవడం, భౌతిక దాడులకు తెగబడడం ప్రజాస్వామ్యానికి చేటని ఆయన మండిపడ్డారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కార్యాలయం వద్ద కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేయడాన్ని చాడా వెంకటరెడ్డి తప్పుపట్టారు. బుర్జువా పార్టీల దిగజారుడు రాజకీయాల వల్ల భవిష్యత్తు రాజకీయాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులు, దూషణల పర్వంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలు వేడెక్కుతా ఉన్నాయి. ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్నంత వేగంగా పరిగెడుతూ ఉన్నాయి. వరంగల్లో టీఆర్ఎస్ వాళ్ళు రైతుకు సంబంధించినటువంటి సమావేశం పెట్టి రైతు సంక్షేమ గురించి పెట్టామని చెప్పి అక్కడ మాట్లాడిన తీరంతా కూడా కేటీఆర్ ఒక మాజీ మంత్రిగా ఉండి బూతులు తెచ్చేటువంటి పరిస్థితి ఆయన చేశారు. కౌంటర్గా మళ్ళా కాంగ్రెస్ మళ్ళీ బండి సంజయ్ కేటీఆర్ని ఏదో విమర్శించిందని కౌశిక్ రెడ్డి బండి సంజయ్ని విమర్శించడం, బండి సంజయ్ కౌశిక్ రెడ్డి విమర్శించడం, ఇది ఈ బూతుల మాటలే దాటిపోయి ఇప్పుడు మళ్ళీ దాడులకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందులో కరీంనగర్ గంగుల కమలాకర్ మరి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర కౌశిక్ రెడ్డి కారు పెట్టుకుంటే ఆ కారు మీద బీజేపీ కార్యకర్తలు వచ్చి మరి అద్దాలు పలుకుంటే కాదు, కారు దోషం చేసి స్థితిస్తూ ఉంటే కరీంనగర్ నడిబొడ్డుగా ఎమ్మెల్యే కార్యాలయం ముందట జరిగేటువంటి పరిణామాలు ఎక్కువైపోతున్నాయి. ఇవాళ చర్చించాల్సిన విషయం. అయితే ఆవులేవలు కొట్లాడుకుంటూ నాయకాలు ఎగుతున్నట్టుగా వీళ్ళు ఇప్పుడు నాయకులు మంచిగా ఉంటారు, కింద కార్యకర్తలు నలిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఇలాంటి దుశ్చర్యల మీద ఉక్కుపాదం మోపకపోతే దీనిపైన ఇంకా భవిష్యత్తులో రాజకీయాలు మరి ఒక సాపిగా లేదా నిదానంగా ప్రధానంగా కొనసాగే పరిస్థితి, సజావుగా సాగే పరిస్థితి ఉండదు. ఇది నిజంగా ఈ మధ్య సంఘటన చూస్తూ ఉంటే దిగజారిన రాజకీయాలకు నిదర్శనం, దిగజారిన రాజకీయాలకు అర్థం పడతా ఉందని చెప్పక తప్పదు. అందుకని ఇది ఏదైనా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మరి బూతు మాటల వాడడాన్ని ఖండిస్తున్నాం. రెండో వైపున భౌతిక దాడులను ఇంకా తీవ్రంగా ఖండిస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీగా ఇలాంటి వాటిపైన కూడా రానున్న కాలంలో రాజకీయాలు ఇవాళ కలుషితమైపోయినట్టు అర్థం అవుతుంది. కాబట్టి తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతావు.